కన్నా పొడిచే కొనగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే నాడమ్మో, మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో. ఓకే, హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. అందరికీ స్వాగతం సుస్వాగతం. 6 అనగానే కిక్ షో స్టార్ట్ అవుతుంది. కానీ కిక్ షో స్టార్ట్ అయ్యే ఒక్క నిమిషం ముందు మీకు కవిత వినిపిస్తుంది. ఆహా, పొయ్యి మీద కుండ, దాని మీద బండ, మీ మెళ్ళో దండ, నా కవితకి మీ చప్పట్లే అండా దండ. ఇవాళ 2 గ్యాంగ్లు వస్తారు అండ్ 2 గ్యాంగ్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు అండ్ వాళ్ళ లైఫ్ లో ఉన్న కిక్ ని బయటికి తీసి మన షోలో ఇక్కడ ప్రదర్శిస్తారు. 4 రౌండ్లలో వీళ్ళు ఎంత బాగా ఆడతారో, అంటే ఈ 4 రౌండ్లు ఆడడానికి వాళ్ళు జాన్ పెడతారు. ఎంత జాన్ పెడతారంటే ప్రతి రౌండ్ మనం వాళ్ళు ఆడుతుంటే చూస్తే తుహియే మేరీ జాన్ అంటారు మీరు. అండ్ ఎస్, ఈ రోజు తుహియే మేరీ జాన్ టీమ్ 2 గ్యాంగులుగా మా షోకి రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముట్టే గడిగానే. నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమే చల్లాగి కొడతావా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక. సో నలుగురికి వెల్కమ్ వెల్కమ్. సూపర్ ఎనర్జీ, చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ బేసిక్ గా సార్ ఎక్కువ స్టెప్స్ వేశారు కాబట్టి ఆయనతోనే స్టార్ట్ చేస్తాను నేను. సార్, మీ పేరు, విశేషాలు, మాకు ఈ మూవీకి మీ కనెక్షన్. నా పేరు ఎన్డి ఉదయ్ కుమార్. ఈ మూవీకి డైరెక్టర్ ప్లస్ కెమెరామ్యాన్. తుహిరే మేరీ జాన్ మూవీ అని చేసాం. అండ్ రేపే రిలీజ్ అవుతుంది. సూపర్, ఆల్ ది బెస్ట్. సో ఎలా ఉంది? ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారా? ఫస్ట్ టైం డైరెక్ట్. ఫస్ట్ టైం. బాగా కష్టాలు పెట్టారు యాక్టర్లు అందరూ? చంపేశారా? వాళ్ళ దగ్గర నుంచి నటన పిండారా మీరు? బయట తీసారా? మేము పిండేదానికంటే నన్ను పిండారు. సో ఎవరెవరు ఏంటి విశేషాలు ఇవాళ నేను తెలుసుకుంటాను. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మీరు? నేను రేష్మా, తుహిరే మేరీ జాన్ లో హీరోయిన్ సిస్టర్ గా చేశాను. ఓకే, సో మామూలుగా యాక్టింగ్ ఫస్ట్ టైం చేస్తున్నారు, ఇదొక చేశారు? ఫస్ట్ టైం. ఎలా ఉంది యాక్టింగ్? మై ఎక్స్పీరియన్స్ వాస్ రియల్లీ గుడ్. ఐ ఎంజాయ్డ్ ఇట్ బై డూయింగ్. వెరీ గుడ్. చంపేశారు అసలు ఇంగ్లీష్ లో. ఏం చదువుతున్నారు మీరు? నేను ఇంటర్. యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? డాన్సింగ్ ఇందాక చూసాను, శాంపుల్ వదిలేరు. వెరీ గుడ్. ఇంకా అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఆల్ ది బెస్ట్ మా, గుడ్ లక్. అండ్ గురు గారు? చాణక్య సార్ నా పేరు. మూవీలో హీరో ఫ్రెండ్ గా చేశాను. ఓకే, అలాగే లిరిక్స్ రాశాను. రేపే రిలీజ్ అవుతుంది. అండ్ మా కోసం సరదాగా మీరు రాసిన పాట ఏదైనా మీరు పాడగలరా? అంటే సింగర్ కాదు సార్, రైటర్. అదే రాసిందే బయటికి చెప్పండి, అంతే. చదివేండి, బయటికి చదివేండి. మామూలు విడిగా మీరు ఎవరి కోసం పాటలు రాశారా? రాశాను. ఏది ఒక్కటి శాంపుల్ కి. అవునేమో ఇంతేనేమో, ప్రేమిస్తేనే ఇంతేనేమోలే, అవునేమో నిజమేనేమో, అమ్మాయంటే అంతేనేమోలే, కళ్ళతోనే కదిలించింది, మౌనంతోనే మాట్లాడింది, ముద్దు ముద్దుగా తిరిగేస్తుంది, గుండెనంతా పిండేస్తుందిలే, ఆశలెన్నో రేపేస్తుంది, అల్లరల్లరి చేసేస్తుంది, అయస్కాంతంలో లాగేస్తుంది, మనసే మత్తుగా పడిపోతుంది. ఆయన కళ్ళు మూసుకుని పాడుతున్నారంటే వెళ్ళిపోయింది అక్కడ పిక్చర్ వేరే పడింది. నాకు అర్థమైందే. అలాగా అంటే మీ ముందు అంత ఈజీగా మాట్లాడలేం కదా సార్, మిమ్మల్ని చూడకుండా పాడదాని ట్రై చేసి బిస్కెట్ ఇటేసావా? నాకు అర్థమైంది. వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. హీరోయిన్ కూడా పక్కన ఉంది కదా, కష్టం. మీరు ఎదురుగా అలాంటివి డైరెక్ట్ గా చెప్పాలి. నేను ముందున్నాను, నేను పక్కన ఉన్నాను, నాన్నెందుకు. హీరోయిన్ గారు, మీ పేరు? నా పేరు వచ్చి కళ్యాణి. ఓకే, ఈ మూవీలో హీరోయిన్ గా చేసేసాను. ఓకే, ఆల్ షూటింగ్ లో కూడా సైలెంట్ గా ఉంటారా లేకపోతే ఓన్లీ ఇక్కడేనా? అది నేను చెప్పేదానికంటే అక్కడ చెప్పేది బెటర్ గా ఉంటుంది. ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు అర్థం అవుతుంది. చెప్పండి. సో యాక్టింగ్ కాకుండా ఇంకేంటి ఇంట్రెస్ట్? పెయింటింగ్, రీడింగ్ బుక్స్, డాన్సింగ్, అవుటింగ్, అడ్వెంచరస్, రైడింగ్. బాబోయ్, చాలా ఉంది లిస్ట్. సో మీ గ్యాంగ్ కి ఒక పేరు అంటూ ఉండాలి. ఇవాళ ఒక పేరు పెడతాం మనం. హీరోయిన్ పేరు స్టార్టింగ్ లెటర్ పెట్టు. కే గ్యాంగ్. ఓకే, కే గ్యాంగ్. సో మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తారు, వాళ్ళ పేర్లు విశేషాలు కూడా తెలుసుకుందాం మనం. రైట్, హియర్ వి గో. నెక్స్ట్ గ్యాంగ్. Once upon a time,
ఎన్ని టైమ్స్ లో ఒక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరో మాయే దరి మధ్య అగుడవై బ్రేకప్ అయిపోయిందిరో మూడే తొక్కి పప్పుకి వస్తే అమ్మాయి కావాలన్నారు రో సాగుతూ ఎంట్రీ లేదని ప్రో ఎంట్రీ బోర్డే పెట్టారు రో ఏం చెయ్యను అపోలో క్యాకరు బా I wanna party yo, available you wanna party yo, available all on the party yo, forget we wanna beauty yo. Oh, I wanna party yo, available you wanna party yo. సూపర్ వండర్ఫుల్ బీభత్సమైన డాన్స్ చేశారు. అసలు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు మీరు. థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ టైం పరిచయం అయినట్టు వీళ్ళందరికీ ఏంటి సెకండ్ నుంచి వచ్చారు? అంటే ఇప్పుడు కాంపిటీషన్ కదా, ఒకసారి వాళ్ళని విష్ చేసి వచ్చాం. ఓ ఇది ఛాలెంజ్ చేయడానికి వచ్చారు మీ దగ్గరికి. వావ్, వీళ్ళు ముందే ప్రిపేర్ అయి ఉన్నారు. Yeah. సో ఇప్పుడు మీ విశేషాలు తెలుసుకుందాం. మీ పేరు? మై నేమ్ ఇస్ నవత. ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఓకే. యాక్టింగ్, డాన్సింగ్ ఇంట్రెస్ట్. అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసాను. మీకు డైరెక్టర్ అవ్వాలన్నా ఫ్యూచర్ లో? బేసిక్ గా యాక్టింగ్ ఇంట్రెస్ట్ సార్. యాక్టింగ్ నేర్చుకోవాలి అని ట్రై డైరెక్షన్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎందుకు జాయిన్ అయ్యానంటే సార్, యాజ్ ఏ ఆర్టిస్ట్ గా మనం చేస్తున్నప్పుడు మన ఎదుటి వాళ్ళనే చూడాలి. అదే అసిస్టెంట్ డైరెక్టర్ గా అక్కడ ఉన్నాం అనుకోండి, ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కొక్కరు దాని నుంచి ఒక్కొక్కటి కొత్తగా నేర్చుకోవచ్చు. దట్స్ వై ఐఎమ్ జాయినింగ్. కొంచెం బయటికి రమ్మా. అక్కడ వరకు ఓకే. వెరీ గుడ్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇవి దగ్గర. సో ఫ్యూచర్ లో కూడా మీరు డైరెక్టర్ అవ్వాలి, అలాగే యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఒక్కళ్ళే నన్ను తలెత్తుకునేలా చేశారు. అందుకే సో మీ పేరు, విశేషాలు? నా పేరు వికాస్ సార్. తూ హీరే మేరే జాన్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాను. ఈ సినిమాకి హీరోగా చేశా. సో మీకు మొత్తం యూనిట్ లో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టారు? అంటే డైరెక్టరే సార్. అంటే ఆయనే. దాంట్లో తడబడేదేం లేదు. సో బాగా వచ్చింది మూవీ. ఎన్ని డేస్ చాలా అయి ఉంటుంది ఫినిష్? వర్కింగ్ డేస్ అయితే 50-60 days దాకా అయింది. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఎస్ మేడం గారు, మీ అంతా మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తున్నారు. మీ పేరు? నా పేరు శౌర్య. శౌర్య. Yeah. ఓకే. I worked as an assistant choreographer. ఓకే. And the movie is amazing. I've seen it. So I request all of you to watch it. It's an amazing movie. తెలుగు కొంచెం. కొంచెం. సో ఇప్పుడు మన ఇద్దరం తెలుగులో మాట్లాడదాం. అసలు అందులో ఇంగ్లీష్, హిందీ రాకూడదు. ఓకే. I'll forget your, you'll forget your Telugu, I'll forget my Hindi then. నేను మీ తెలుగు నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో చెప్పండి, ఈ చిత్రానికి మీరు పనిచేస్తున్నప్పుడు మీలో జరిగిన ఆ అన్వేషణ, మీలో భావోద్వేదాల ఉద్దేశాలు ఏంటి? Nice, awesome, wow. ఓకే మాస్టర్. నా పేరు నాగబాబు. ఎస్. ఈ సినిమాలో నేను హీరో ఫ్రెండ్ గా చేశాను. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో మీరు మంచి పాటలు పాడే వాళ్ళ అనిపిస్తుంది. ఓకే, సో మీ గ్యాంగ్ కూడా ఒక పేరు కావాలి. ఇట్ సైడ్ గ్యాంగ్ పేరు కే గ్యాంగ్ అంట. కళ్యాణి కే ఫర్ మా హీరో వికాస్. వి గ్యాంగ్. ప్రేక్షకులు వి అంటున్నారు కాబట్టి వి పెట్టారు. సో వి గ్యాంగ్ అండ్ కే గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో కే గ్యాంగ్ అండ్ వి గ్యాంగ్ ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ముందుగా మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. సో ఎవరా ఇద్దరు? హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు. రండి అమ్మా, మీరు ఇద్దరు రండి. కమాన్. మీరు ఏం చెప్పక్కర్లేదు, మీరు గట్టిగా అరిస్తే చాలు. ఆవిడ మీ లిప్ యాక్షన్ బట్టి ఏం చెప్తారో. అమ్మాయికి తెలుగు సరిగా రాదండి. నేను చెప్పినా కూడా ఏ సినిమా అడుగుతాను నన్ను. ఇక్కడికి వచ్చి వాట్స్ మూవీ నేమ్ అంటారు. ఆ అమ్మాయికి మీరు చెప్పండి, ఆ అమ్మాయి అరుస్తుంది. అట్లీస్ట్ నేనైనా చెప్పగలను. సరే, డైరెక్టర్ గారు అంత బాగా రిక్వెస్ట్ చేశారు కాబట్టి నాకు వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థమైంది. సో మీరు ఇటు, మీరు అటు. సౌండ్ కొంచెం తక్కువ పెట్టండి సార్, అప్పుడే నాకు కరెక్ట్ గా ఇంట్రెస్ట్. ఇంకేమైనా ఉంటే లిస్ట్ లో రాసి ఇచ్చేయండి సార్. మ్యూజిక్ ఆన్. The time starts in 3, 2, 1, go. పెళ్లి వద్దు. నో యాక్షన్, ఓన్లీ షౌట్. పెళ్లి. ఇవిడికి అలా అర్థమైందా? వద్దు. నో యాక్షన్, హ్యాండ్స్ బ్యాక్. పెళ్లి. పెళ్లి వద్దు. 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 పెళ్ళొద్దు. రైట్ ఆన్సర్. yes. హ్యాండ్స్ బ్యాక్. చప్పట్లు కొట్టు. చప్పట్లు. చెప్పు. చప్పట్లు. 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 చంపకు. చప్పట్లు కొట్టకు. చప్పట్లు.
అర్థం కదా చప్పట్లు పిచ్చే చప్పట్లు నెక్స్ట్ 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 పంచ కళ్యాణి. పంచ మంచి పంచ పంచమయ్యా పంచ. మజ్జిగ పంచ పంచ మజ్జిగ మజ్జిగ పంచ మంచిత పంచ మనిషిన నెక్స్ట్ పంచ పంచ కళ్యాణి పంచ కళ్యాణి ఓగమ్మా సరిగా చెప్పు పంచ మంచిన పంచ లేదంట. ఆయన మళ్ళీ నిన్ను అంటున్నాడు. ఆయనే ఒక ఆన్సర్ కూడా చెప్పట్లే. బాగా ఆడుతున్నారు అంటున్నారు సార్. ఓకే గెటప్ గోవిందా. గెటప్ గెటప్ గెట్ అప్ గెట్ అప్ సెటప్ సెటప్ అయ్యా నా Setup. షో ఏమైపోతుంది గెట్ అయ్యా. అప్ గెట్ అప్ గెట్ అప్ గెటప్ గోవింద గెటప్ గోవింద 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 గెటప్ గోవింద రైట్ ఆన్సర్ ఎస్. అంకుల్ 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 గట్టిగా అంకుల్ తప్పమ్మా ఎలా అంటావు నువ్వు? అంకుల్ అదేంటి అలా అంటావు ఆయన్ని? ఏంటే ఏంటే అంకుల్ అలీ అంకుల్ అంకుల్ మంచి డెసిషన్ తీసుకున్నారు సార్. అదే మీరు ఇటుండి ఆవిడ అటుంటే ఎన్ని ఘోరాలు జరిగేవో నాకు అర్థమైంది. ఒక్క పాయింట్ కూడా వచ్చేది కాదు. అంకుల్ రైట్ ఆన్సర్. గెటప్ గోవిందా రైట్ ఆన్సర్. పంచ కళ్యాణి చెప్పలేదు. చప్పట్లు కొట్టు చెప్పలేదు. పెళ్లి వద్దు చెప్పారు. సో మొత్తం 3 రైట్ ఆన్సర్. 300 పాయింట్స్. వెల్ ప్లేడ్. కే గ్యాంగ్ 300 పాయింట్స్ తో స్టార్ట్ చేశారు. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మేమిద్దరం ఇద్దరు తెలుగు వాళ్ళేగా? రండి. మీరు యాక్షన్ చేయడానికి లేదు, ఓన్లీ అరవాలి. మ్యూజిక్ ఆన్. ఓకే ప్రాబ్లం ఏం లేదు. ఈ రౌండ్ ఆడాలంటే బీభత్సంగా మీకు పిచ్ ఉండాలి. ఉందా? ఉంది. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వెళ్ళం చాటు మొగుడు. అరవండి పర్లేదు. చాటు చాటు కాదు చా కాదు చా తా టు కాదు టు వద్దు. సార్ నెక్స్ట్ ఇవ్వండి సార్ నెక్స్ట్ ఇవ్వండి సార్. పెళ్ళాం చాటు మొగుడు పెళ్ళాం చాటు కాదు మొగుడు వద్దు మొగుడు మొద్దు. వదిలేదు. శ్రీశైలం. శ్రీశైలం 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 నువ్వు కంగారు పని కంగారు పెట్టుకు మెల్లగా చెప్పు. శ్రీశైలం శ్రీ మెల్లగా అంటమా. శ్రీ 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 సీత శ్రీ శ్రీ సీత శైలం ఇవన్నీ లేవు. సెకండ్ శైలం పెళ్ళాం పెళ్ళాం గోడ మీద బల్లి. గోడ 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 గోల్ నేను అప్పుడే గోడ. చెప్పా మీరు అటు వెళ్ళి నీటి వేసుకోమా అంటే వెళ్ళా. గోడ కోన చేతులు no hands. మీది No hands. మీది 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 పిల్లి కోన మీది పిల్లి 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 మిడి బల్లి తల్లే బల్లే 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 పిల్లి బల్లి. బల్లి పిల్లి ఇంకమ్మా గోడ మీద బల్లి. బల్లి మళ్ళీ బల్లి పెళ్ళి బల్లి జరగాలి నీకు పెళ్లి మళ్ళీ మళ్ళీ. గోడ మీద బల్లి గోడ మీద పిల్ల బల్లి 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 గోడ మీద ఏముంటది? కోన మీద మళ్ళీ బల్లి పిల్ల బల్లి 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 సార్ ఇంకోటి చెప్పండి సార్. గోడ మీద బల్ల Right answer, yes. చెత్త పేపర్. చెత్త సీత చెత్త చెత్త వేస్ట్ పేపర్ ఏ చేతులు వెనకలు. చెత్త, చెత్త. పేపర్ పేపర్ చెత్త పేపర్ రైట్ ఆన్సర్. డిన్నర్. డిన్నర్ 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 థియేటర్ డిన్నర్ డిన్నర్ దియా డిన్నర్ డిన్నర్ సమంత. సీరియల్ సమంత సమంత సీరియల్ సీరియలా సమంత తమిళ్ సమంత సమంత టైం అయిపోయింది.
వెరీ గుడ్. సమంత మాత్రం వెంటనే చెప్పావు పెళ్ళేడు మరి. సో సమంత రైట్ ఆన్సర్. డిన్నర్ చెప్పలేదు, చెత్త పేపర్ చెప్పావు. గోడ మీద మళ్ళీ ఎలా ఉంటది? 3 రైట్ ఆన్సర్స్ ఇచ్చావు. నువ్వు మిస్ అయింది శ్రీశైలం, పెళ్ళాం చాటు మొగుడు అండ్ డిన్నర్ మిస్ అయ్యావు. సో 3 రైట్ ఆన్సర్, 300 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలు అయిపోయే టైంకి కే గ్యాంగ్ విత్ 300, వి గ్యాంగ్ విత్ 300. మనం వచ్చిన ఇప్పుడు సెకండ్ రౌండ్ కి అండ్ కే గ్యాంగ్ అండ్ వి గ్యాంగ్ ఈక్వల్ స్కోర్స్ 300. ఇప్పుడు మీ గ్యాంగ్ లోని లేడీ బాస్ మీ గ్యాంగ్ కి స్కోర్ తీసుకొస్తారు. సో వాళ్ళే ఆడతారు. ఇది లేడీ స్పెషల్. సో ఈ బెలూన్ మీద వాళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటే హాప్ చేసుకుంటూ డయాగ్నల్ గా వెళ్ళి అక్కడున్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? కే అని పెట్టాం కదా, హీరోయిన్ పంపింది. ఆవిడే వస్తారా? రండమ్మా మిస్ కే. కమాన్ హృతిక్ రోషన్. సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. జాగ్రత్తగా వీడియో చూడండి. వీడియో అయిపోయాక తెచ్చాం. ఇద్దరికి తెలుగు రాదుగా, నేను చంపేస్తా చూడండి. ఇప్పుడు అమ్మా ముందుగా ఎరక్క పడతా తల్లే. स्क्रीन पे वीडियो आता है, होते ही मैं क्वेश्चन पूछता है, Okay. उसके बाद गिनता है तुम लोग. उधर जाके डायमंड लाता है, 200 ले लेता है. ఓకే ఏం చెప్పారు మరి? ఏం చెప్పు. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. 1 minute. అదేంటి అలా అడిగేసింది? ఏంటి సార్? మీతో కాదు నాతో నేను మాట్లాడుకున్నాను. సోలోగా మీరు కానీ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. అదేంటి అలా అడిగేసింది? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని తనకి నువ్వేం చెప్పొచ్చు కదా. అంటే నువ్వు నచ్చకపోవడానికి పెద్ద రీజన్స్ ఏం లేవని తనే కదా చెప్తా. అంటే నువ్వు నచ్చినట్ట నచ్చినట్ట. ముందు ఇలా క్లారిటీ తెచ్చుకో. ఆ క్లారిటీ 100% కావాలి ముఖ్యం. ముందు నువ్వు స్టడీగానే ఉన్నాడు. ఆ జేబులో చేతులు తీసే. ఇప్పుడు నువ్వు సంజయ్ చెప్పే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే మీరు చూసిన ఈ సీన్ లో మొత్తం ఎన్ని వాష్ బేసిన్లు ఉన్నాయి? గో. ఓకే అడిగిరండి. చాలా అద్భుతంగా వెళ్ళారు. అండ్ యాక్చువల్లీ నేను చెప్పిన రూల్స్ ప్రకారం బెలూన్ మీద వెళ్ళాలి. మీరు వెళ్ళాక మీ వెనకాల బెలూన్ వస్తుంది, లేదా మీరు వచ్చేసాక బెలూన్ వస్తుంది, కానీ మీరు బెలూన్ తెలట్లేదు. ఈవిడికి ఎలాగో అర్థం కాదు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఈవిడ. సో ఫస్ట్ డైమండ్ తెచ్చింది మీరు. ఆన్సర్ 4 వాష్ బేసిన్స్ ఉన్నాయి అక్కడ. రైట్, కంగ్రాచులేషన్స్. 3 ఉన్నాయి అక్కడ. -100 పాయింట్స్. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. సో వి గ్యాంగ్ 200 పాయింట్స్ అండ్ కే గ్యాంగ్ 300 పాయింట్స్. హియర్ వి గో. సెకండ్ వీడియో. వెలుగులోకి వచ్చిన జైరాజ్ చీకటి కోణం. ఏంటో ఐడియట్ చేసిన దాన్ని యాజిటీజ్ గా చదివాను సార్. ఇట్స్ ఆల్ ట్రాష్ వసు. పాలిటిక్స్ లోకి వెళ్తున్నాను కదా, ఆపోజిషన్ వాళ్ళు ప్లే చేసిన చీప్ ట్రిక్ కంప్యూటర్ గ్రాఫిక్స్. అవును మేడం, సార్ నిప్పు కాబట్టే పగొచ్చింది. రత్నం గారు, పెద్ద సార్ ఉప్పు తిన్నాను, తప్పు జరుగుతుంటే తట్టుకోలేను. నాకు మొత్తం అర్థమైపోయింది మేడం. ఏంటి కార్తీక్? బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే భార్య భర్తల్లాగే ఉన్నారు. దిస్ సేడిస్టిక్ హస్బెండ్ ఈ సాఫ్ట్ వైఫ్ ని టార్చర్ చేస్తూ ఉంటే మన సార్ సర్ది చెప్తున్నారు. వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అలా లేదే. అరే మీరు అనుకున్న ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి అతను ఆర్టిస్ట్ కాదండి, సాడిస్ట్. కరెక్ట్. సాడిస్టులకు టార్చర్ లో వచ్చే ఆనందం వాడి ఫేస్ లో సాటిలైట్ వేసినట్టు కనపడుతుందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఫ్రెండ్ కి బాగలేదని హాస్పిటల్ వెళ్తే ఈ జంట కనిపించారు. కాంపౌండర్ తో కనెక్షన్ ఉందని వైఫ్ ని టార్చర్ పెడుతుంటే తట్టుకోలేక వాడికి క్లాస్ పీకి భార్య అంటే దేవత అని బుద్ధి చెప్పాను.
మీరు చూసిన ఈ వీడియోలో అక్కడ మొత్తం ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? గో. బెలూన్ ఏది? See, I have balloon. కళ్యాణి గారు ఆన్సర్ 7. ఓకే, ఒకసారి ఫుల్ షాట్ ఏమా? 1 2 3 4 5 6. ఓకే, కళ్యాణి గారు అద్భుతం సృష్టించారు మీరు. రైట్ ఆన్సర్ 6 అయితే మీరు 7 చెప్పారు. -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం. వెరీ గుడ్, సూపర్. నేను అప్పటికీ హింట్ ఇస్తాను, నువ్వు ఆగమ్మా అని ఎవరైతే డైమండ్ తీసుకున్నా కాదు. 2 రౌండ్లు వేసి వచ్చావు నువ్వు. వేసి వచ్చి మరి గ్యాంగ్ లో 100 లేపేశావు. సో కే గ్యాంగ్ విత్ 200, వి గ్యాంగ్ విత్ 200. సో వాళ్ళ ఆనందం ఏంటంటే ముందు మాకు పోయింది, తర్వాత మీకు కూడా పోయినందుకు వాళ్ళ ఆనందంగా ఉంది. మీరు అర్థం చేసుకున్నది చాలా ఆనందంగా ఉంది సార్. నేనేం చెప్పదలుచుకున్నావు నువ్వు అర్థం చేస్తున్నా, చాలా థ్యాంక్స్, చాలా ఆనందంగా. ఓకే, సో బొమ్మ పడుద్దిలో ఇప్పుడు 3rd వీడియో. రెడీ? కంటిన్యూ ఎక్స్చేంజా? ఎక్స్చేంజ్ సార్. ఎక్స్చేంజ్. ఓకే, బొమ్మ పడుద్దిలో 3rd వీడియో. హియర్ వి గో. ఏ భాషలో చెప్పాలరా? నిన్నరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? ఇంకొకసారి గీత వైపు చూసావో నీ గుడ్లు బీకి గోటీలు ఆడుకుంటాను. గచ్చిబౌలిగాడు ఒకేసారి చెప్తాడు, రెండోసారి నరికవతలు పడేస్తాడు. గట్టిగా పిడికిలి బిగించి ఒకటిచ్చాను. ఆటో పని ఎక్కడికి? ఏదో చోటి పని భయ పని. గుర్తుంచుకో, గచ్చిబౌలి దివాకర్. ఆపేమింటరా? మీరు ఏదో అడ్రస్ చెప్తున్నారు కదా అని. కోనీరా బాబు. మీరు చూసిన ఈ వీడియోలో బ్రహ్మానందం గారి టీ షర్ట్ మీద ఏముంది? గో. వెరీ గుడ్, సేఫ్ ల్యాండింగ్. ఫస్ట్ మీరు వచ్చారు డైమండ్ తీసుకుని. సో ఆన్సర్ ప్లీజ్. వికెట్స్. ఇంకా బ్యాట్. హరీశ్వర్? క్రికెట్ టీమ్. రైట్ ఆన్సరా? అలా కొట్టారంటే రైట్. అయ్యో, మీకు ఇచ్చిన పాయింట్. నిజంగా ఇవ్వకుంటే ఇస్తా, మీకేసా చూడండి. హ్యాండ్ మీకు ఇచ్చాను. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో ఉన్న స్కోర్లు ముందుకెళ్తున్నాయి వెనక్కి వస్తున్నాయి. వి గ్యాంగ్ విత్ 200 అండ్ కే గ్యాంగ్ విత్ 400. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఇప్పుడు మాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు వస్తే వాళ్ళతో లెవెల్ చేసేయచ్చు. రైట్, లాస్ట్ వీడియో. గమ్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. గమ్యాన్ని చేరుకునేవాడే మనిషి. ఎక్కడమ్మా మీ తమ్ముడు? ఏం చేశాడు నా తమ్ముడు? వస్తున్నాడుగా, వాడిని అడగండి. ఈ కుమార్తె నేను చెప్పిన ఎత్తికిచ్చి పెళ్లి చేయి. ఎవరు స్వామి అతను? నేనేమైనా మ్యాట్రిమోనీలో పనిచేసేలా కనిపిస్తున్నా నీకు? ఎస్ఐ గారు పెళ్లి సంబంధాలు చూస్తానంటే వచ్చా. సిగ్గుపడుకో, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. కామెడీ అంటారా?
చచ్చిపోతా, ఇంకొక దెబ్బ కొట్టినా చచ్చిపోతా. చైతి ఫస్ట్ కంటే బాగా కట్టబట్టినట్టున్నావు. తప్పు నీది కాదురా, తొందరపడి 4 రోజులు ముందు కనేసిన మీ అమ్మని అనాలి. అసలు మంచివేనా నువ్వు? ఎంత బాగా మాట్లాడింది మొన్న సంజు. ఏమ్రా కళ్ళు కనబడట్లే? గుడ్డోడు కూడా కనిపిస్తావు నువ్వు. ఈ సిగరెట్ ఉంది చూసావా, ఇది కాల్తా మనల్ని కాల్చారు. కానీ అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళు కాలకుండా మనల్ని కాల్చేస్తారు. ఏమో నాకు తెలియదు. పోతావరా రే, సినిమైపోతావరా. మామ దొబ్బేసిందిరా. వీడు కూడా ఏదో చేసి ఉంటాడు. నేను ఏమైపోతానో నాకే అర్థం కావట్లేదు. ఓకే, సో మీ మూవీ ట్రైలర్ చూసాం కాబట్టి చాలా సింపుల్ గా ఉంటుంది, క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. కానీ మా షోలో లాస్ట్ రౌండ్ కాబట్టి, అంటే ఈ వీడియో రౌండ్ లో లాస్ట్ కాబట్టి కొంచెం టఫ్ గా ఉండాలి. మీరు చూసిన ఈ ట్రైలర్ లో చెంపదెబ్బలు ఎన్నిసార్లు వెళ్ళాయి? గో. ముందు ఇవ్వండి. రామ్మా, అటు వెళ్తే నువ్వు ఆన్సర్లు అడుగుతున్నావు అందరిని. ఇక్కడ రామ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ అమ్మా 5. ఓకే, సో కళ్యాణ్ గారు 5 అంటున్నారు. ఒక్కసారి వీడియో ఆ బిట్ ప్లే చేయండమ్మా. కామెడీ అంటరా. చచ్చిపోతా, ఇంకొక దెబ్బ కొట్టినా చచ్చిపోతా. ఓకే, సో మొత్తం 8 సార్లు వచ్చింది, మీరు 5 సార్లు ఇచ్చారు. +3 అమ్మా, నాకు ఆఫర్ ఇచ్చినాడు +3 అంట. వెరీ గుడ్, రాంగ్ ఆన్సర్ -100. వెరీ గుడ్. ఎంతో ఇక్కడ 100 ఎక్కువే ఉంది మాస్టర్. అవును అవును, ఎంతో శాంతియుతంగా సాగింది ఈ రౌండ్. ఒక్క వీడియో కూడా సరిగ్గా గెంతకుండా లేదు. మాకు రాకపోయినా వాళ్ళకి పోయేటప్పుడు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కే గ్యాంగ్ 300, వి గ్యాంగ్ 200. మనం వచ్చే ఇప్పుడు 3వ రౌండ్. మీ గ్యాంగ్ లో వాళ్ళు గెటప్లు చేంజ్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఎవరు ఎక్కువ బాగా ఎంటర్టైన్ చేస్తే ఎక్కువ మార్కులు. 3rd రౌండ్ జంబలకడి పంబ. సో కే గ్యాంగ్ నుంచి ఇద్దరు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిత తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. మీరు విగ్గు మీరే తెచ్చినారా, ఇక్కడ ఇచ్చారా? ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు. ఓకే, మీకు తెలుగు మాట్లాడతారు? కొంచెం 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 కొంచెం. ప్రాబ్లమే లేదు, స్కిట్ లో మాకు కావాల్సిందే అది. ఈ దారుణం ఎందుకు జరిగింది? మీసం కింద లిప్స్టిక్, పైన విగ్గు, ఏంటిది? లవ్ ప్రాబ్లం యాక్చువల్ గా. ముందు స్కిట్స్ లో మీకు తెలుస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్? యా. కొంప తీసి ఈయన బాయ్ ఫ్రెండా? కొంప తీయకుండా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. వెరీ గుడ్, అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే హలో డార్లింగ్, ఇక్కడ ఉన్నావు, ఇంకా రాలేదు? వస్తున్నా. అంతా తొందర ఈ అబ్బాయిలకి. ఎక్కడ తొందర పడవాలో తెలియదు కానీ ఇప్పుడు వచ్చావా? ఇప్పుడు వస్తే రావాల్సిందే కదా, కావాలి. ఈ రోజు ఏంటి తెలుసా? ఈ రోజు క్యాన్సర్ డే కదా. అయినా అది నా బర్త్డే. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ క్యాన్సర్ డే. నీకు కూడా. థ్యాంక్ యూ. అరే ఎందుకు చెప్పు, రమ్మన్నా చెప్పు. ఈ రోజు నా బర్త్డే కాబట్టి మూవీకి వెళ్ళాలి కదా. చాలా మంది చాలా మూవీస్ చూసాను. ఇంకా ఏదైనా కొత్తగా చెప్పు. మూవీకే వెళ్ళాలి. ఏదైనా కొత్తగా చెప్పు. నువ్వు చెప్పు, ఎక్కడ వెళ్దాం? ఏదన్నా అబ్బాయి అంటే కిక్ ఉండాలి, అలా అంటే చెప్పు. అదే నువ్వు చెప్పు, తీసుకువెళ్తా. ప్రదీప్ కిక్ షో ఎందుకు ఇచ్చా తెలుసా?
నా దగ్గరికి వచ్చి కిక్కు చూపించాడుగా. నేను ఒక ఏదో చెప్పాలనుకుంటున్నా నీకు. ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతి అబ్బాయిలు చెప్పే మాటలన్నీ ఇయ్యే. నేను అలాంటి పని అయినా మాటలు నాకు కొత్తగా మాటలే ఏదైనా కదా. కావాలి. మాటలు మాటలే కదా. ఏంటి? అవును ప్రేమిస్తున్నాను. నన్ను అవును. కొత్తగా ఏదైనా చెప్పు, చాలా మంది చెప్పారులే. అదే కొత్తది అదే పాతది. ప్రేమ అంటే ఓకే, ఐ లవ్ యూ, అయిపోయింది. ఇంకా సింపుల్ మ్యాటర్, దానికి ఎందుకు ఇంత సిగ్గు? అయినా పద మూవీకి వెళ్దాం. చెప్పాను కదా చాలా మంది ఉన్నారు. సారీ, బెటర్ నెక్స్ట్ టైం. ఓకే, ఇంకా ఏం కావాలి చెప్పు. నువ్వు నన్ను షాపింగ్ తీసుకెళ్తున్నావు అదే ఇంకేం చేస్తున్నావు? నువ్వు నాకు ఏం ఖర్చు పెట్టట్లేదు. అబ్బాయిలు చూడు ఎంత మందికి అమ్మాయిలకి ఎంత ఖర్చు సరే పెడుతున్నావు. తీసుకెళ్తాది. ఇప్పుడు ఇప్పుడే ఆ మరి నాడు అబ్బాయిలు అసలు నేను నమ్మను, అందుకే ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చాను. నన్ను కూడా నమ్మవా నువ్వు? నువ్వేం పెద్ద పైన చూపడ్డావు, నువ్వు మామూలుగా. అయినా నా బర్త్డే రోజు నీ అబద్ధం చెప్పాను కదా. అవునా? అవును. అసలు నీ బర్త్డే ఈ రోజు కన్ఫర్మ్ అయింది. నీ 10th సర్టిఫికేట్ జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. నేను ప్రదీప్ నే నమ్మలేదు, నేనేం నమ్ముతాను? అందుకే నన్ను నమ్ము. ప్రదీప్ నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్. అయితే నేను సెకండ్. తను ఈ మధ్య కిక్ షోలో బిజీగా అయిపోయాడు, చాలా ఉన్నాయి. అంటే నేను నా సంబంధాన్ని ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు. కాకపోతే నువ్వు నా సెకండ్ కాబట్టి చెప్పాను ఫస్ట్ గురించి. కార్ కావాలా డబ్బులు కావాలా? దానికంటే విలువైంది నా దగ్గర ఉంది, అందుకంటే విలువైంది నీ దగ్గర ఉందా? టెల్ మీ ఆన్సర్. వాట్ ఆన్సర్? ప్రదీప్ అయితే ఇలా ఉన్నాడు, ఇలా పట్టుకొని నన్ను ఇలా ఎత్తుకొని వెళ్ళిపోయాడు ప్రదీప్. నేను ఎత్తుకోలేను. నేను ఎత్తుకోలేవా? ఎత్తుకోలేను. అందుకే నాకు కిక్ ఇచ్చే బాయ్ ఫ్రెండ్సే కావాలి. ప్రదీప్ కన్నా మంచిగా నేను. సర్లే, పర్సనల్ విషయం మళ్ళీ మాట్లాడదాం. ఇంకా నువ్వు చెప్పు. మ్యారేజ్ తప్ప ఇంకేదైనా అడుగు. అదే కదా కావాల్సింది. అదైతే నో నో, ఓన్లీ ప్రదీప్ కే సాధ్యం. ప్రదీప్, నేను ఇచ్చిన నువ్వు BMW కార్ తీసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దా? మన ఇద్దరం కార్ లో ఇంటికి వెళ్దాం. చాలా బాగుంది. రైడ్కి వెళ్తున్నట్లేదు, లాక్కి వెళ్తున్నట్టుంది. చాలా బాగుంది. చీరలాగా కట్టుకున్నందుకు వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే ఇంత బాగా యాక్ట్ చేస్తారు నేను అస్సలు అనుకోలేదు. అండ్ కే గ్యాంగ్ వాళ్ళు సూపర్ ఎంటర్టైన్ చేశారు, వెరీ గుడ్. మీ పరిస్థితి ఇలా ఉంటే మరి అటు సైడ్ పరిస్థితి ఎలా ఉంటుందని నేను ఇంత నుంచి ఎదురు చూస్తున్నాను. కంగారు వచ్చేసింది నా పక్క టీంకి. మీ పర్ఫార్మెన్స్ చూశాక వాళ్ళు కూడా దడుచుకున్నారు. సో కే గ్యాంగ్ అయిపోయింది, ఇప్పుడు వి గ్యాంగ్ వాళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాటల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు తెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి. బామ్మని విషయం మర్చిపోయింది పాట చూడగానే. గెడ్డం కరెక్ట్ సెట్ అయింది కాబట్టి బామ్మ పాత్ర బాగుంటుంది. సో ఈ బామ్మ పాత్ర ఆయన ఎవరు? మా ఆయన. ఇంత పెద్ద బాకు అంత చిన్న మో. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. అదరగొట్టేయండి. చిన్న అంటే యంగ్ మొగుడు, ఓల్డ్ బామ. జల్లు చల్లివా కరి నకి కజలివా కట్టిరిన కైపువా కత్తిలండి ఫిగరివా జల్లు చల్లివా కరి నకి కజలివా కట్టిరిన కైపువా కత్తిలండి ఫిగరివా. అయినా లవ్ చేస్తే పోజే కొడతవే, మనసే నీకిస్తే ఇచ్చేస్తవే. ఎందుకు ఎదవ జన్మ
షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ सेनोरिटा ఏ షారుఖ్ ఖాన్ तू ही है ना? इतनी बूढ़ी हो गई? బుడి ये व्हाइट हेयर कहाँ से आ गए? అప్పుడెప్పుడు ఏ షారుఖ్ ఖాన్ నై ए शाहरुख खान हूँ मैं सेनोरिटा 50 సంవత్సరాల ముందు देख मेरे మేము डिम्पल्स भी आते हैं। చిక్కు ప్రోగ్రాం చూసాం 50 సంవత్సరాల ముందే అందులో ప్రదీప్ గారిని చూసాం ఆయన నచ్చాడు నువ్వు ఇవేంటి ఎలా ఉన్నావు तू गोल गोल क्यों घूम रही है? एक जगह खड़े रहे। అక్కడ ఉన్నాడు నువ్వేంటి ओए, मेरे पास आना मेरी जान। జానా तू मेरी जान है ना रे। ఏ, ओए, నీకు 6 ప్యాక్ ఉందా ఏ, అక్కడ ఉంది అక్కడ ఉంది ప్యాక్ यहाँ पे तो तुझे याद नहीं हम लोग कितने साल पहले इसी शो में इसी स्टेज पे मिला करते थे। నీకేమో తెలుగు రాదు నాకేమో హిందీ రాదు కిత్తనే అంటున్నావు బత్తనే అంటున్నావు ఏయ్, ఏ, అరే హేటే. ప్రదీప్ నలవరో इतनी जल्दी भूल गई मुझे? कितने रुपए? मेरे पैसों से खाया करती थी, मेरे पैसों से शॉपिंग किया करती थी। जरा बाल क्या सफेद हो गए। అయ్యో मेरे को भूल गई? బులిగే హైదరాబాద్ లో కిక్ ప్రోగ్రాం చూసినప్పుడు నువ్వే కదా వచ్చి తప్పలు కొట్టింది हाँ, ఆ, నేను అది సరిపోద్ది నువ్వు కదా షారుఖ్ ఖాన్ బాగుంది కదా నేను షారుఖ్ ఖాన్ ఏ ప్రదీప్, సెనోరిటా షారుఖ్ ఖాన్ సెనోరిటా సెనోరేటా నాయ్ నేను నీకు ఎంత ప్రేమిస్తున్నా తెలుసా? 50 years బ్యాక్ నుంచి 50 years ఆ ఏ 50 years ఏమైంది నీకు? ముసలోని అయిపోయా వయసు నీకు అయిపోయింది అర్థం కావట్లేదు. కొంచెం నేనే నీ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ లవర్ షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అర్థమైంది అర్థమైంది జల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలంది ఫిగరివా జల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలంది ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవా. బామ్మ గారు బాగా సెట్ అయింది మీకు, కానీ ఎంత త్వరగా గెటప్ చేంజ్ చేస్తే అంత మంచిది మనకి. సో చాలా బాగా చేశారు, వెరీ గుడ్. కాన్సెప్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి చాలా క్లారిటీగా అర్థమవుతోంది మీ స్కిట్ లో. ఓకే, వెరీ గుడ్, సూపర్, బా సూపర్, చాలా బాగా చేశారు. ఇట్ సైడ్ ఏం చేశారు? లవర్స్ పార్క్ లో లవర్స్, వెరీ గుడ్, సూపర్. అసలు అంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. 200 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ వి గ్యాంగ్, బామ్మ గారు బాయ్ ఫ్రెండ్ షారుఖ్ ఖాన్, అసలు చాలా అద్భుతం కుదిరింది. 300 పాయింట్స్. సో 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత లెవెల్ చేస్తారుగా తు ఏ మేరీ జాన్ అన్నారు కాబట్టి కే గ్యాంగ్ 500, వి గ్యాంగ్ 500. సో మా ఈ కిక్ షోలో వి గ్యాంగ్ అండ్ కే గ్యాంగ్ కి ఇప్పుడు సమానమైన ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ రౌండ్ ఆడడానికి. 500 కాబట్టి 90 సెకండ్స్ లో మేము ఇచ్చే టాస్క్ మీరు ఫినిష్ చేస్తే ఎవరు హైయెస్ట్ స్కోర్ లో ఉంటే వాళ్ళే టైటిల్ విన్నర్స్. ఈ రౌండ్ లో నలుగురు కలిసి ఆడతారు. సో ముందుగా కే గ్యాంగ్, ఆల్ ది బెస్ట్, గెట్ రెడీ, కాస్కోన వాస్కోడిగామా. ఓకే, సో కాస్కోన వాస్కోడిగామాలో మీ దగ్గర 90 సెకండ్స్ టైం ఉంటుంది. 90 సెకండ్స్ లో మీ నలుగురు కలిసి ఆడతారు ఈ రౌండ్. ఇద్దరు ముందు ఆట మొదలెడతారు. ఇద్దరు చేతిలో షటిల్ బ్యాట్స్ ఉంటాయి. ఇక్కడున్న బెలూన్ ని కొట్టుకుంటూ తీసుకెళ్లి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. ఓకే, అండ్ ఒకసారి బ్యాట్కి ఒకసారి తగలాలి. మీ డైరెక్షన్ నుంచి కొడుతున్నప్పుడు అవతల వాళ్ళు ఇంకోసారి కొడతారు. మీరు డబుల్ టైం కనుక టచ్ చేస్తే బెలూన్ ని అది క్యాన్సిల్, మీరు పరిగెత్తుకుంటూ బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఆడడానికి రెడీగా ఉండాలి. మీ ట్రిప్ అయిపోతే మీ గ్యాంగ్ లో ఉన్న మిగతా ఇద్దరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. సో ఆల్టర్నేట్ గా ఇద్దరిద్దరు చెప్పున వెళ్ళి అందులో వేసి వస్తూ ఉంటారు. సో ముందుగా కే గ్యాంగ్ నుంచి ఫస్ట్ వెళ్తున్న ఇద్దరు, నెక్స్ట్ వెళ్తున్న ఇద్దరు రండి ఇక్కడికి. రెడీయా?
హియర్ వి గో. 90 seconds టైం ఉంది మీ దగ్గర. ఆ పెద్ద బాక్స్ లో ఎన్ని బెలూన్స్ ఉంటే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీదైన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచటి యుద్ధంలో మైలేని సైకిల్ స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో పంకన్నా స్పీడురా. బాండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. రైనోడు కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు అమ్మా టైం అయిపోయిందమ్మా. టైం అయిపోయి గంట అయింది. వెరీ గుడ్. ఈ ఆట ఇలా ఆడాలని తెలియక మేము ఇదివరకు వేరే అనుకున్నాం. సో ఒకటి మైనస్ చేయగా మీరు 5 వేశారు. అందులో కరెక్ట్. నేను మీ టీం, మనందరం ఒకటి టీం. సో 5 బెలూన్స్ వెళ్ళాయి కాబట్టి 500 పాయింట్స్ యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ 1000. సో మీరు 6 బెలూన్స్ వేస్తే మీకు టైటిల్ వస్తుంది, లేకపోతే టైటిల్ కే గ్యాంగ్కి వెళ్ళిపోతుంది. రైట్ రైట్ కమాన్. హైట్లు కరెక్ట్ గా సరిపోయాయి కాబట్టి మీరిద్దరు ఫస్ట్ వెళ్ళడం చాలా పద్ధతిగా ఉంది, బాగుంది. 90 seconds లో మీరు 6 బెలూన్స్ అందులో వేయాలి. రెడీ? టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీదైన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచటి యుద్ధంలో మైలేని సైకిల్ స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో పంకన్నా స్పీడురా. బాండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. రైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు డబల్ ఇది చేసి మళ్ళీ అందులో ఎందుకు వేస్తారు? అక్కడ అయిపోయిందమ్మా తమ్ముడు. సో ఇప్పుడు నువ్వు లాస్ట్ వేసింది డబుల్ టచ్ అండ్ మీరు వేసిన ఫస్ట్ కూడా డబుల్ టచ్. సో అందుకని ఇది కూడా మైనస్ చేయగా మొత్తం మీరు వేసినది 5 బెలూన్లు అందులో, అంటే మీకు వచ్చింది 500 పాయింట్స్. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నది 500 పాయింట్స్, మొత్తం కలిపి 1000 పాయింట్స్. వెరీ గుడ్. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా కే గ్యాంగ్ 1000, వి గ్యాంగ్ 1000. సో గేమ్ టై అయింది. సో 8 మంది విన్నర్స్. కంగ్రాచులేషన్. రండి మీ నలుగురు కూడా రండి. సో మొత్తానికి కే గ్యాంగ్ వి గ్యాంగ్ కాకుండా తూ హీ హే మేరీ జాన్ గ్యాంగ్ గెలిచింది అని అర్థమైంది అనమాట. వెల్ డన్, సూపర్. కానీ షో అన్నాక ఒకళ్ళు విన్నర్ ఉండాలి కాబట్టి ఇద్దరు సేమ్ పాయింట్ లో ఉన్నారు కాబట్టి ఊరికినే టాస్ వేద్దాం. ఇప్పుడు అదృష్టం ఎవరిని వరిస్తే చూద్దాం. కష్టమైతే అందరూ సమానంగా పడ్డారు కాబట్టి సేమ్ స్కోర్.
రైట్. ఇది తలకాయ, ఇది తోక. ఓకే, ఇది తోక, ఇది తలకాయ. తెలుసమ్మా అలాంటి పదాలు? Head and tail. హెడ్ తెలుసా? ఓకే. సో మీకేం కావాలి? Heads. దానికి ఒకటి ఆశేద్దాం. మీకేం కావాలి? Heads. తలకాయ. సో తలకాయ పడితే మీకు టైటిల్, తోక పడితే మీకు టైటిల్. ఎవరికి ఏది లేదో అది సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్, లెట్స్ గో. ఓకే, తలకాయ పడితే మీరు గెలిచినట్టు, తోక పడితే మీరు గెలిచినట్టు. కంగ్రాచులేషన్స్, తలకాయ పడింది, తలకాయ పడింది. కంగ్రాచులేషన్స్. ఓకే, సో మామూలుగా గెలిచిన గ్యాంగ్ కి గిఫ్ట్ వచ్చేసి వేరు, ఓడిపోయిన గ్యాంగ్ కి గిఫ్ట్ వచ్చేసి వేరు. బట్ మా షోకి మీ 8 మంది ఒక టీమ్ గా వచ్చారు కాబట్టి లేడీస్ కి ఎక్కువ అమౌంట్ ఉంది, ఎందుకంటే షాపింగ్ వాళ్ళుగా చేసేది. సో ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి Thank you. కంగ్రాచులేషన్స్. ఓకే, వెల్ డన్, సూపర్. మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ రేపే తు హీ మేరీ జాన్ మూవీ రిలీజ్ అవుతోంది. తప్పకుండా ఈ సినిమాని చూడండి, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి, అండ్ థియేటర్ లో మాత్రమే చూడండి. అండ్ ఇలాంటి ఒక చిన్న సినిమాని ఎంత ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు మన ముందుకు వస్తాయి. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. Baby, I know you're gonna miss me.